నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మెట్రో రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది భయ్య. అందులో మీరు అనుమానపడకండి. ప్రతి స్కీమ్ అంటే దాని వెనక ఒక స్కామ్ ఉండదు, ఏది ఉండదు. 280 ఎకరాలు నొక్కేయడానికి అనుముల బ్రదర్స్కి, ఆయన చుట్టుండే అనుయాయులకు కట్టబెట్టడానికి ఈ స్కెచ్ అంతా. ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పును తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దడమే మూర్ఖపు నిర్ణయం. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ రోజు కూడా అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. మేము రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము మెట్రో ఎక్స్పాన్షన్కి టెండర్కి పోయాము, టెండర్ పూర్తి చేశాము. పని మొదలుపెట్టే దశలో ఈ మూర్ఖుడు ఆపాడు. మరి మాకు అడ్డం చెప్పని, అభ్యంతరం చెప్పని కేంద్రం నీకెందుకు అభ్యంతరం చెప్పింది? ఏ కారణం చేత నువ్వు అసలు మెట్రోని టేక్ ఓవర్ చేశావు? ఎవరికి చెప్తావు? మూడవది, అసలు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసే కదా మెట్రోని కానీయకుండా చేసింది మా గవర్నమెంట్లో. లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్ వరకు ట్రాఫిక్ లేదని చెప్పారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఘనా పార్టీలు. చిన్న చిన్న పట్టణాలు లక్నో, మీరట్ కూడా మెట్రోలు ఇచ్చిన వాళ్ళు. హైదరాబాద్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇట్లాంటి నగరంలో ట్రాఫిక్ లేదంటే ఎక్కడి నుంచి? లగ్డికాపూల్ నుంచి బిహెచ్ఎల్. ఆ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఒకసారి ట్రాఫిక్లో ఇరికిస్తే అయిపోద్ది, అందరికీ తెలిసి వస్తుంది ట్రాఫిక్ ఉందా లేదా. థ్యాంక్ యూ. ఎవరన్నారు? నాకు ఐడియా లేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మా నాయకులందరినీ వేధిస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడారు, నేను చూశాను. మా నాయకులు ఒక్కరిని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ నాయకత్వం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరం కూడా ఇలా టార్చర్కి బాధితులమే. కొంతమంది కాకపోతే ఆరోగ్య సమస్యలు వారు ఉన్న పరిస్థితుల్లో వారికి నిజంగానే కొంత అది కొద్దిగా ఎగ్జాజరేట్ కావచ్చు, ఒత్తిడికి లోన్ కావచ్చు, జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు. నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి, కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని, విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. బయటపెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి. అవన్నీ తీసుకెళ్ళి, ఆ మొత్తం కాగితాలు, ఆధారాలు తీసుకెళ్ళి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడ ఇచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది, వీరిని నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా, ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. సరే, సుదర్శన్ విషయంలో అన్ఫార్చునేట్, నిజంగా కూడా మా అందరం చూశారు కదా, మీరు ప్రజలు కూడా ఎట్లా వచ్చారు, ఏం జరిగింది మీరు కూడా చూశారు. ఇట్స్ ట్రూలీ అన్ఫార్చునేట్ వాట్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇఫ్ సమ్ జస్టిస్ కెన్ బీ డన్, విల్ ఫైట్ ఫర్ ఇట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న యువత, ఈ దేశంలో ఉన్న మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు? పిల్లలు, ముఖ్యంగా విద్యార్థులు కానీ యువత కానీ ఒక రకమైన నిర్వేదంలో, ఒక రకమైన నిస్పృహలో, ఒక రకమైన ఆవేదనలో ఉన్న విషయం కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి, మనసుండి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి, ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు విశ్లేషిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళకి ఈ విషయం ఇంకింత బలంగా
అర్థం కావాల్సిన అవసరం, అర్థం చేపించాల్సిన అవసరం కూడా మనందరి మీద, ఈ సమాజంలో బాధ్యులుగా మనందరి మీద కూడా ఉంది. ప్రతి సందర్భంలో యువతని ఒక ప్రచార అస్త్రంగా, వారి కష్టాలను ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడం, వారిని వాడుకోవడం, ఎన్నికల గండం దాటిన తర్వాత వారిని నట్టేట ముంచడం అనేది ఒక ఆనవాయితీగా ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మారిపోయింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎంత ప్రచారం చేసింది, ఎంత హడావిడి చేసింది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆవేశపడ్డది యువత విషయంలో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ప్రచార సభల్లో మాత్రమే కాదు, రాష్ట్ర అత్యున్నత సభ, చట్టసభ, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 2 సంవత్సరాలు గడిచింది. సరే, వీళ్ళ డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషన్ అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కు లేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. నిన్నటికి నిన్న 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము, కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ, మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట, ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి, ఈ నోటు, ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది, సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, మీరు ఎన్ని దానికి తాగండి అవసరం అయితే, మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు, అది కూడా ఈ లెటర్లో రాశారు సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు, చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు 20,000 ఇవ్వరు, కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే ఆ తమ్ముడు ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలు నింపి
వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ మీరు కాగితాలు ఇచ్చి అది మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశాడు ఈ ఉత్తరంలో. దయచేసి ఈ ఉత్తరం కూడా మిత్రులందరూ చదవాలని చెప్పి కూడా నా ప్రార్థన, మీడియా మిత్రులందరూ కూడా. అందులో కాదు మమ్మల్ని కూడా అన్నాడు, మేము కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఒకసారి ఇచ్చాము, లీక్ అయింది, పేపరు రద్దు అయింది, మమ్మల్ని కూడా నిందించాడు. అట్లా అని చెప్పేసి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కానీ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన ప్రచారం, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చేసిన ప్రచారం నమ్మి ఇవాళ మేము వాళ్ళని గెలిపించామని చెప్పి ఆ తమ్ముడు రాస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. నిన్న మా సోదరులు పువ్వాడ అజయ్ గారు, లింగాల కమల్ రాజ్ గారు, మా ఎమ్మెల్సీ తాత మధు గారు, మా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు అందరూ ఆ పిల్లోని హాస్పిటల్లో